ఒక రాష్ట్ర గవర్నర్ను ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు? ఆప్షన్ ఏ 153, ఆప్షన్ బి 154, ఆప్షన్ సి 155, ఆప్షన్ డి 156. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 155. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఉండే విధానసభ సభ్యుల సంఖ్య ఎంతమంది? ఆప్షన్ ఏ 400 మంది సభ్యులు, ఆప్షన్ బి 425 మంది సభ్యులు, ఆప్షన్ సి 500 మంది సభ్యులు, ఆప్షన్ డి 545 మంది సభ్యులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 500 మంది సభ్యులు. ఉత్తరప్రదేశ్లోని శాసన మండలి సభ్యుల సంఖ్య ఎంతమంది? ఆప్షన్ ఏ 100 మంది, ఆప్షన్ బి 78 మంది, ఆప్షన్ సి 75 మంది, ఆప్షన్ డి 36 మంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 100 మంది. ఒక రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క జీతభత్యములను నిర్ణయించేది ఎవరు? ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ సి రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ డి భారత పార్లమెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాష్ట్ర గవర్నర్. ఒక రాష్ట్ర అడ్వకేట్ జనరల్ యొక్క పదవీ కాల పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 4 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు, ఆప్షన్ డి నిర్ణయించబడలేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నిర్ణయించబడలేదు. అవశిష్ట అధికారంపై చట్టాలు చేసే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ రాష్ట్రాలకు, ఆప్షన్ బి పార్లమెంటుకు, ఆప్షన్ సి స్థానిక సంస్థలకు, ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి స్థానిక సంస్థలకు. శాంతి భద్రతలు ఏ జాబితాలో కలవు? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి ఉమ్మడి జాబితా, ఆప్షన్ సి రాష్ట్ర జాబితా, ఆప్షన్ డి అవశిష్ట జాబితా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాష్ట్ర జాబితా. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాని నివేదికను సమర్పించినది ఎవరు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి గవర్నర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గవర్నర్. ఈ క్రింది వాటిలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయబడిన ప్రకరణ ఏది? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 32, ఆప్షన్ డి 33. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 31. మొట్టమొదటి ఆర్థిక సంఘాన్ని నియమించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ
1950, ఆప్షన్ బి 1951, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1954. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1951. ఈ క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేని రాని అంశాన్ని గుర్తించుము. ఆప్షన్ ఏ రక్షణ, ఆప్షన్ బి విదేశ వ్యవహారాలు, ఆప్షన్ సి రైల్వేలు, ఆప్షన్ డి వ్యవసాయం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వ్యవసాయం. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగ సంరక్షణకర్త అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి మంత్రిమండలి, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఈ క్రింది ఏ దేశంలో న్యాయ సమీక్ష ఉనికిలో కలదు? ఆప్షన్ ఏ ఇండియాలో, ఆప్షన్ బి బ్రిటన్లో, ఆప్షన్ సి అమెరికాలో, ఆప్షన్ డి ఇండియాలో మరియు అమెరికాలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇండియాలో. సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 5. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి వివరణ వయసు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 60 సంవత్సరాలు, ఆప్షన్ బి 62 సంవత్సరాలు, ఆప్షన్ సి 65 సంవత్సరాలు, ఆప్షన్ డి 70 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 65 సంవత్సరాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు? ఆప్షన్ ఏ స్పీకర్, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ డి రాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోనే ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 124, ఆప్షన్ బి ఆర్టికల్ 125, ఆప్షన్ సి ఆర్టికల్ 126, ఆప్షన్ డి ఆర్టికల్ 127. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ఎన్నికల సంఘం, ఆప్షన్ డి కేంద్ర కేబినెట్ తీర్మానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పార్లమెంట్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది ఏది? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి ఎలక్షన్ కమిషన్, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి హైకోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సుప్రీంకోర్టు.